Hello friends, welcome to my YouTube channel Learn with Masti Manu. ఓకే ఫ్రెండ్స్, మీరు కానీ ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏదన్నా ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంక్ పిఓస్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, గేట్ ఎగ్జామ్స్ అలాంటివి ఏదైనా ప్రిపేర్ అవుతున్నారా? దీనికి మాత్రం ఈ సొల్యూషన్ ఏంటి అంటే మీకు ఈ మస్తి మనో. సో ఈ మస్తి మనో ద్వారా మీరు ఏదన్నా మీకు అన్ని మీకు ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో అయితే ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దామా? నా వీడియో కనుక స్టార్ట్ చేసే ముందు ముందుగా నా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ కింద నా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చేసుకోండి. ఓకే, ఇంకెందుకు లేట్ ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్? సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సరే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో ఉన్నటువంటి సింప్లిఫికేషన్ చాప్టర్ గురించి నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ సింప్లిఫికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజియెస్ట్ సింపుల్ చాప్టర్ అన్నమాట. ఓకే, సో దీని వల్ల మొత్తం మీకు చాలా వెయిటేజ్ ఉంటుంది, స్కోర్స్ బాగా ఎక్కువ గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సరే ఇప్పుడు సింప్లిఫికేషన్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకే, సరే ఫ్రెండ్స్, అసలు సింప్లిఫికేషన్ అంటే ఏంటి? సింప్లిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ రెడ్యూసింగ్ ద ఇట్స్ ఈక్వేషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఇంటూ సింప్లెస్ట్ ఫామ్ అనమాట, బై యూజింగ్ వేరియస్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు క్లియర్ గా ఎలా చెప్పాలి? ఏదన్నా ఒక ఈక్వేషన్ ని కానీ ఎక్స్ప్రెషన్ ని కానీ మనం కన్సిడర్ చేసుకుందాం అనుకో, దాన్ని సింప్లెస్ట్ ఫామ్ లోకి మనం తగ్గించేయడం అనమాట. ఆ తగ్గించేయడాన్ని సింప్లిఫికేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక మనం చూసుకుంటే 5 into 6 plus 3 into 9 plus 4 divided by 2 plus 1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనుకోండి. ఇప్పుడు కనుక దీన్ని 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 మనం ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. సింప్లిఫికేషన్ అంటే ఏంటి? నేను చెప్పాను, రెడ్యూసింగ్ ఇది సింప్లెస్ట్ ఫామ్ లోకి మనం చేంజ్ చేయాలన్నమాట. ఓకే, 5 6 are how much? 30 plus 3 9 are how much? 27 plus 4 divided by 2 is 2 plus 1. Okay, 30 plus 27 57 59 60. So this is nothing but this number simplifying into reducing into its simplest form anamata. So this is the answer. Now ఇప్పుడు నేను ఏం చెప్పాను, వేరియస్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, మన అర్థమెటిక్ ఆపరేషన్స్ అవి ఏంటో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ వచ్చేసి 4 టైప్స్ వస్తాయి అనమాట. ఆ 4 టైప్స్ లో ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి అడిషన్. వచ్చేసి సబ్ట్రాక్షన్. థర్డ్ వచ్చేసి మల్టిప్లికేషన్. ఫోర్త్ వన్ వచ్చేసి డివిజన్. సో మనకి ఈ 4 టైప్స్ అన్నమాట, అర్థమెటిక్ ఆపరేషన్స్ 4 టైప్స్ వస్తాయి.
addition, subtraction, multiplication and division. సరేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి ఈ 4 టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనమాట. మనకు తెలుసు ఏంటంటే అడిషన్ అంటే యాడ్ చేయడం, సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేయడం, మల్టిప్లికేషన్ అంటే ఇంటూ చేయడం, టేబుల్స్ డివిజన్ అంటే డివైడ్ చేయడం. సో ఇవన్నీ 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ అనమాట. సరేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ సింప్లిఫికేషన్ లో వి బోర్ మాస్ అని చెప్పని మనకు ఒక టాపిక్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ వి బోర్ మాస్ లో వి వచ్చేసి వల్గన్ బార్ అంటాం. వి వచ్చేసి వల్గన్ బార్. నెక్స్ట్ వి వచ్చేసి బ్రాకెట్. ఓ వచ్చేసి ఆఫ్. నెక్స్ట్ డి వచ్చేసి డివిజన్. ఎం వచ్చేసి మల్టిప్లికేషన్. ఏ వచ్చేసి అడిషన్. ఎస్ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం వి బోర్మస్ గురించి అనమాట. వల్గన్ బార్, బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో వి బోర్మస్ అన్నమాట. సో మనకి ఇప్పుడు బ్రాకెట్ మనకి మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ వస్తాయి ఇక్కడ. టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ వస్తాయి. సో ఏంటి ఫస్ట్ ఏంటి? స్మాల్ బ్రాకెట్ అంట. స్మాల్ బ్రాకెట్. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్. కర్లీ బ్రాకెట్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్. సో మనకి 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ వస్తాయి. స్మాల్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. నెక్స్ట్ ఇప్పుడు నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ వచ్చేసి మనకి ఈ 4 టైప్స్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనమాట. ఈ 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ వచ్చేసి మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ కింద వస్తాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడతో ఇది వచ్చేసి వి బోర్మస్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, మనం ఇప్పుడు వి బోర్మస్ మీద ఒక 3 ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ చేద్దాం. 9 plus 6 plus 7 of
3 minus of 9 plus 2 minus 6 divided by 2. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని మనం ఎలా సింప్లిఫై, దీన్ని మనం ఏం చెప్పాం, సింప్లిఫికేషన్ చేయాలి. ఎలా సింప్లిఫై చేస్తాం? సింప్లిఫికేషన్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ది ఎక్స్ప్రెషన్ ఇంటూ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్ అనమాట. సో దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు వి ఫార్మస్ అన్న కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని సో ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ లో ఉన్నటువంటి ఈ టర్మ్ ని మనం ఫస్ట్ సింప్లిఫై చేయాలి. ఎలా చేస్తాం? ఫస్ట్ యాజ్ యూజువల్ 9 ప్లస్ 6 ప్లస్ 7 ఆఫ్ 3 minus 9 plus 2 minus 6 divided by 2, 3. Bring them to space. Okay, now 9 plus 6 plus 7 of 3 minus 9 plus 9 plus 2 minus 3 minus 1. Next 9 plus 6 plus 7 of 3, 7 into 3 minus 9 minus 1, 8. 9 plus 6 plus 7 into 3, 21 minus 8. 9 plus 6 plus 21, 27. 9 plus 27 minus 8, 19. So 9 plus 19. That is equal to 20. That's all. So దీన్ని ఇప్పుడు దీన్ని ఇది ఈ ఎక్స్ప్రెషన్ మనం సింప్లెస్ట్ వేలోకి మనం చేంజ్ చేస్తాం. అయిపోయింది. చేస్తే మనకి ఆన్సర్ 28 వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? Okay, so next one. Sixteen minus 5 minus 6 plus 2 into 7 minus 8 minus 5. సో ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం వి బోర్మస్ కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం అంటే 8 minus 5 దగ్గర. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లో 16 minus 5 minus 6 plus 2 into 7 minus 8 minus 5, 3. 16 minus 5 minus 6 plus 2 into 7 minus 3, 4. 16 minus 5 minus 6 plus 2 into 4, 8. 16 minus 5 minus 6 plus 8, 14. 16 minus 14 plus 5, minus 9. Minus of minus 9. 16
minus into minus plus, that equals to 25. Okay, this is the answer. This is the answer, friends. Now, next problem. 360 divided by 36 divided by 6 divided by 1 divided by 5. Okay, so 360 divided by, now write down 360 divided by, here 36 divided by 6 is 6 divided by 1 divided by 5. So 360 divided by 6 is 60 divided by 6 divided by 1 divided by 5. 60 divided by 1, 60 divided by 5. So 60 divided by 5 is 12. That's all. So this is the answer. Okay, friends. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను సింప్లిఫికేషన్ యొక్క ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నానండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సో మనం నెక్స్ట్ బ్లాగ్లో మీట్ అవుదాము.